అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఎన్నికల అధికారులు సర్వం సిద్ధం చేశారు. ప్రచారానికి కొన్ని గంటలు ఉండడంతో జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. నల్గొండ జిల్లాలో ఎన్నికల బందోబస్తుపై నల్గొండ జిల్లా ఎస్పీ అపూర్వరావుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఉమ్మడి నల్గొండ జిల్లా సంబంధించి పూర్తిగా 10 నియోజకవర్గాల్లో ఏర్పాట్లు పూర్తయి ప్రస్తుతానికి నల్గొండ జిల్లా సంబంధించినటువంటి నియోజకవర్గాలు 10 నియోజకవర్గాలను మనతో పాటు మాట్లాడారు జిల్లా ఎస్పీ అపూర్వరావు గారు మనతో పాటు ఉన్నారు. మేడం చెప్పండి, ఈ సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకమైన కేంద్రాలు మీరు ఎలా ఏర్పాటు చేస్తారు? మనకి నల్గొండ జిల్లాలో టోటల్ గా 6 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి. దీంట్లో దాదాపు 1600 పైగా పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. దీంట్లో యావరేజ్ గా చూసుకున్నట్టయితే 25 to 30% పోలింగ్ స్టేషన్స్ మనకి క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ అంటాము. ఎక్కడైనా ప్రీవియస్లీ ఇష్యూస్ జరిగాయి, ట్రబుల్ మాంగర్స్ ఎక్కువ ఉన్నారు, అట్లాంటి పోలింగ్ స్టేషన్స్ ని క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ అంటాం. సో ఎక్కడైతే క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఐడెంటిఫై చేసామో అక్కడ సెంట్రల్ ఫోర్సెస్ ని డిప్లాయ్మెంట్ చేయడం జరుగుతుంది పోల్ డే రోజు. మిగతా ప్లేసెస్ లో కూడా మన జిల్లా ఫోర్స్ అట్లాగే బయట నుంచి కూడా మనకు కొంచెం ఫోర్స్ వచ్చింది, వాళ్ళని కూడా డిప్లాయ్మెంట్ చేస్తాము. అయితే ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్ లో కూడా పోలీస్ సిబ్బంది ఉండేలాగా మేము ఇది ప్లాన్ చేస్తాం. మేడం, ఇప్పటి వరకు సమస్య ఇప్పటి వరకు దాదాపు 2500 దాకా బైండ్ ఓవర్ కేసెస్ చేశాము. అట్లాగే సీజర్స్ చూసుకున్నట్టయితే 50 crores పైగా సీజర్స్ మన నల్గొండ జిల్లాలో. టోటల్ మనం ఫోర్సెస్ మనకి సఫిషియంట్ ఫోర్సెస్ వచ్చాయి. మనకి జిల్లాలో ఫోర్సెస్ కాకుండా మనకి వేరే స్టేట్ నుంచి ఫోర్సెస్ వచ్చాయి. అట్లాగే సెంట్రల్ ఫోర్సెస్, సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కూడా మన జిల్లాలోకి వచ్చాయి. ఇక్కడ ఉన్నటువంటి ఓవరాల్ పరిస్థితి పూర్తిగా ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ గారు పూర్తి ఏర్పాటు చేశామని కూడా చెప్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాలే కాదు ఇప్పటికే నమోదు చేసి వాళ్ళని ఇప్పటికే సరెండర్ చేయడం కూడా జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవచ్చు అన్నట్టు కూడా ఎస్పీ గారు ఓటర్లకు చెప్తున్నటువంటి పరిస్థితి. మరి క్రాంతితో శ్రీనివాస్ కుమార్ నల్గొండ జిల్లా